ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే వన్ ఆఫ్ ది మోస్ట్ వైరల్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అసలు మ్యాథ్స్ లో 10 on 10 స్కోర్ చేయడం అవుతుందా అండ్ ట్రస్ట్ మీ యూ కెన్ డూ ఇట్. ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే నాకు 10 on 10 వస్తాయి, ఏ మిస్టేక్స్ చేయకుండా ఉంటే 10 on 10 వస్తాయి, ఎవ్రీథింగ్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. ఓకేనా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంతు 8, 9, 10 ఛానల్. మై సెల్ఫ్ సుప్రజ, యువర్ మాస్టర్ టీచర్ ఫర్ మ్యాథమెటిక్స్. టార్గెట్ 10 on 10 అంతే, ఇంకేం లేదు. మ్యాథ్స్ లో నేను 10 on 10 కొట్టేసేయాలి, ఇంకా సెకండ్ థాట్ ఏమీ లేదు అనుకున్న వాళ్ళు జస్ట్ ఫాలో దిస్ 5 రూల్స్. ద వెరీ ఫస్ట్ రూల్ ఏంటంటే డోంట్ నెగ్లెక్ట్ యువర్ ఎస్సిఎస్ అండ్ ఎఫ్ఎస్. అవుట్ ఆఫ్ మార్క్స్ అక్కడ వచ్చాయంటే రిమెంబర్ there are high chances for you to get 10 on 10 in mathematics. అలా మెల్లమెల్లగా వెళ్తే యూ కెన్ 100% రీచ్ అయిపోతాం. డైరెక్ట్ గా 1 to 100 అంటే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. స్లోగా వెళ్ళడం ఏంటంటే మనకి ఇక్కడ మన టర్మినాలజీలో ఎస్సిఎస్ ఎఫ్ఎస్ లో మంచి మార్క్స్ రావాలి. ఎందుకంటే ఒకటేసారి బోర్డ్ ఎగ్జామ్స్ అన్ని చాప్టర్లు ముందు పెట్టుకొని అన్ని చాప్టర్లు చదవడం ఈజీనా, లేదంటే ఫస్ట్ మనకి ఎస్సిఎస్ ఎఫ్ఎస్ జరుగుతాయి 2 chapters 4 chapters అట్లా ఎగ్జామ్స్ ఉంటాయి. అది పర్ఫెక్ట్ అవడం ఈజీనా? ఫస్ట్ మనకి స్కూల్లో ఎగ్జామ్స్ పెడతారు, కాన్సన్ట్రేట్ ఆన్ దోస్ ఎగ్జామ్స్. మనకి ఏవైతే ఎగ్జామ్స్ పెడతారు, నీకు ఈరోజు ట్రిగనోమెట్రీ ఎగ్జామ్ ఉంది స్కూల్లో, ట్రిగనోమెట్రీ పర్ఫెక్ట్ అయిపో. అది ఎట్లా పర్ఫెక్ట్ అయిపోవాలి మ్యామ్ అంటే ప్రాక్టీస్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఇన్ టెక్స్ట్ బుక్. చాప్టర్ వైజ్ గా ప్రాక్టీస్ అవ్వండి. ఈ రోజు నేను చాప్టర్ 3 చేస్తున్నా. 3rd చాప్టర్ లో ఉన్న ప్రతి ఎక్సర్సైజ్ క్వశ్చన్, ప్రతి ఎగ్జాంపుల్ క్వశ్చన్, ప్రతి థీరమ్, ప్రతిది ఆ చాప్టర్ 10 నుంచి 30 వరకు అయిపోవాలి. అది అంతే, మొత్తం నేర్చేసుకోవాలి మనం. వన్స్ నేర్చుకున్నామా, ఒకటి మనం నేర్చుకోవడం ఒక ఎత్తు, అది ఎగ్జామ్ లో అటెంప్ట్ చేయడం ఒక ఎత్తు. ఎగ్జామ్ లో నెవర్ డూ సిల్లీ మిస్టేక్స్. సిల్లీ మిస్టేక్స్ ఏంటో మ్యాథ్స్ వాళ్ళకి బాగా తెలుసు. ఏంటి మనకి మ్యాథ్స్ లో ఉన్న వర్స్ట్ థింగ్ ఏంటంటే లాస్ట్ వరకు మనకు ఆన్సర్ కరెక్ట్ వచ్చిందో లేదో తెలియదు. మనం ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఆన్సర్ మారిపోతుంది. -5 బదులు +10 చేసినామా, ఆన్సర్ మారిపోతుంది. అలాంటి మిస్టేక్స్ చేయొద్దు. మ్యామ్ ఇలాంటివి నాకు అవుతున్నాయి మ్యామ్, ఇలాంటి మిస్టేక్స్ ఎలా చేయకుండా ఉండాలి అంటే ఒక్కటే వేనాన్న, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. నువ్వు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా ఎగ్జామ్ లో అటెంప్ట్ చేయగలవు. అది ప్రాక్టీస్ ఎట్లా చేయాలి? ఫస్ట్ ఏంటి, ఒకసారి చూడండి సొల్యూషన్ అంతా. సెకండ్ ఏంటి, చూసి రాయండి. ఫస్ట్ స్టెప్ ఓకే, మైండ్ లో ఒకసారి చదవండి, రాయండి. సెకండ్ స్టెప్ మైండ్ లో ఒకసారి చేయండి, రాయండి. నువ్వు సెకండ్ స్టెప్ రాసేటప్పుడు నీ మైండ్ లోకి వచ్చేసేయాలి. ఓకే ఇక్కడ ఇది అవుతుంది అంటే 3rd స్టెప్ ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ 3rd స్టెప్ రాసేటప్పుడు 4th స్టెప్ నీ మైండ్ లోకి వచ్చేసేయాలి. అట్లా చూసి బుక్ నీ ముందే ఉంటది, ప్రాక్టీస్ ఉంటది, జస్ట్ రాయండి. 3rd స్టెప్ ఏంటంటే క్లోజ్ యువర్ బుక్, టేక్ ఏ వైట్ పేపర్, రైట్ యువర్ సొల్యూషన్. అది ఎట్లా రాయాలి? ప్రాక్టీస్ అంటే ఏదో ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. నువ్వు ఇక ఎగ్జామ్ లో అటెంప్ట్ చేస్తున్నావు ఈ క్వశ్చన్ అన్న రేంజ్ రాయాలి. ఎగ్జామ్ లో నీకు బుక్లెట్ ఉంది, ఆ క్వశ్చన్ ఉంది, నువ్వు అది ఎట్లా రాస్తావు, ఎట్లా అటెంప్ట్ చేస్తావు, కన్సిడర్ ఇట్ యాజ్ ఏ ఎగ్జామ్ అండ్ రైట్ డౌన్. ఈ 3 స్టెప్స్ కనుక మనం ప్రతి క్వశ్చన్ కి ప్రాక్టీస్ అయితే పక్కా మనకి మిస్టేక్స్ ఉండవు. అండ్ మ్యాథ్స్ లో మేజర్ థింగ్ ప్రెజెంటేషన్. ఎంత బాగా ప్రెజెంట్, నీకు ఆన్సర్ రావడం ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మార్క్స్ క్వశ్చన్ ఉంది, నువ్వు రాసేసి ఆన్సర్ చేసేసినావు, వాడు నీకు 4 or 3 ఇస్తాడు, దానికి 5 on 5 ఇవ్వడు. ఎందుకంటే ఓకే నీ మెథడ్ అంతా కరెక్టే, నువ్వు చేసిందంతా కరెక్టే, బట్ దెర్ ఈస్ నో ప్రెజెంటేషన్. ప్రెజెంటేషన్ ఎట్లా చేయాలి అన్నది ఐ వాంట్ టు మేక్ ఏ సపరేట్ వీడియో ఆన్ దిస్. దీని మీద నేను ఒక సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మీకు ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉంటే ఓకే, నేను గుడ్ విత్ మ్యాథ్స్, నాకు సొల్యూషన్స్ అన్ని వచ్చు, నాకు క్యాల్కులేషన్స్ అన్ని తెలుసు, కానీ నాకు ప్రెజెంటేషన్ పోతుంది, ప్రెజెంటేషన్ లో మిస్టేక్స్ పోతున్నాయి అన్నోళ్ళు once do let me know in the comment section. I will do a separate video on this. అసలు మన ప్రెజెంటేషన్ ఎలా చేయాలి అన్నది సపరేట్ వీడియో చేస్తా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నువ్వు ఏ ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ అవ్వు, అది బోర్డ్ అన్నా ఒలింపియాడ్స్ అన్నా ఏదన్నా ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వు, ఓన్లీ థింగ్ ఫస్ట్ ప్రాక్టీస్ శాంపుల్ పేపర్స్ అండ్ దెన్ పీవైక్యూస్. మనకి ప్రతి దానికి శాంపుల్ పేపర్స్ అవైలబుల్ ఉంటాయి. ఈవెన్ ఎగ్జామ్ కి 1 month ముందు మనకి బోర్డ్స్ రిలీజ్ చేస్తారు శాంపుల్ పేపర్స్. అవి పర్ఫెక్ట్ అయిపోయి నువ్వు శాంపుల్ పేపర్ అటెంప్ట్ చేయగలిగినావా 100 on 100, ఇక పీస్ఫుల్ గా కూర్చోవచ్చు. ఫైనల్ ఎగ్జామ్ లో యూ కెన్ డూ ఇట్. అండ్ అలాంగ్ విత్ దట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ట్రిగనోమెట్రీ చేస్తున్నా, ట్రిగనోమెట్రీ ఎక్సర్సైజ్ క్వశ్చన్లు అయిపోయాయి మ్యామ్, అన్ని అయిపోయాయి, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అయిపోయి, నాదంతా ప్రాక్టీస్ అయిపోయింది, నాది ట్రిగనోమెట్రీ అయిపోయింది అనుకోవద్దు. నీకు ఎప్పుడైతే మైండ్ లో నాది చాప్టర్ అయిపోయింది అని వస్తుందో ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడు, లాస్ట్ 3-4 years ఆఫ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడు. ఆ ప్రీవియస్ ఇయర్ పేపర్ మొత్తం చూడొద్దు. మీరు ట్రిగనోమెట్రీ నేర్చుకున్నావు కదా, ట్రిగనోమెట్రీ ఓపెన్ చేసి ఆ క్వశ్చన్స్ నేను చేయగలుగుతున్నానా లేదా, ఒకవేళ చేయకపోతే ప్రాక్టీస్ దోస్ క్వశ్చన్స్. జస్ట్ ఫాలో దీస్ 5 rules. 100% యూ కెన్ స్కోర్ 10 on 10 ఇన్ మ్యాథమెటిక్స్. ఓకేనా? జస్ట్ వన్ మోస్ట్ థింగ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం నమ్మాలి నాన్న. ఫస్ట్ ఇఫ్ యు ఆర్ ట్రస్టింగ్ యువర్ సెల్ఫ్, ఫస్ట్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఏంటంటే మన పేరెంట్స్ మన టీచర్స్ మనల్ని నమ్మేది కన్నా ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ట్రస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్, పక్కా యూ కెన్ స్కోర్ 10 on 10 అండ్ ఐ విల్ బీ విత్ యూ టు
to score 10 on 10. Thank you for attending the session. Thank you.